Okay friends, now we are going to read about Mucor and Rhizopus. This is an opportunistic fungal infection. అయితే దీంట్లో మనం దీన్ని histology should be compared with aspergillosis. Okay, aspergillus fumigatusకును versus Mucor Rhizopus aspergillus fumigatus. Aspergillus కి మనం BAS అని గుర్తుపెట్టుకోవాలి. ఇది septate acute branching hyphae. అదే ఇక్కడైతే ఇది ఆల్సో బ్రాంచింగ్ చూపెడుతుంది, బట్ వైడ్ యాంగిల్, irregular, broad, and there is no septations. Okay, there are no septations, wide angle, and it is a branching but broad and irregular. Okay, దీని డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే బ్రాంచింగ్ ఇట్లా కనబడుతుంది, ఇర్రెగ్యులర్ ఇట్లా, దిస్ ఈస్ ఇర్రెగ్యులర్, బ్రాంచింగ్ ఉంటుంది, వైడ్ యాంగిల్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇట్ ఈస్ 90 degrees ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees ఉండొచ్చు. వైడ్ యాంగిల్, బ్రాంచింగ్ అండ్ నాన్ సెప్టేట్ హైపే, అండ్ ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ ఇర్రెగ్యులర్. అయితే మ్యూకార్ రైజోపస్ ఏదైతే ఉంటుందో ఇది స్పోర్స్ నుంచి మనకి రూట్ అనేది త్రూ ఇన్హలేషన్ అనేది మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇన్హలేషన్ ఒకవేళ డీకే పేషెంట్ కానీ, ఓకే, లుకేమియా లింఫోమా ఉన్న పేషెంట్స్ కానీ హూ హ్యావ్ డిక్రీస్ నెంబర్ ఆఫ్ న్యూట్రోపీనియా పేషెంట్స్ కానీ, ఒకవేళ నెక్స్ట్ డిక్రీస్ ఇమ్యూనిటీ ఉన్న పేషెంట్స్ కానీ, పేషెంట్ హూ ఆర్ హ్యావింగ్ ఐరన్ ఓవర్లోడ్ అంటే హీమోక్రోమటోసిస్, ఓకే, హీమోక్రోమటోసిస్ కానీ, వీళ్ళకి బర్న్స్ పేషెంట్ అండ్ ట్రామా పేషెంట్స్కి కానీ, ఓకే, ట్రామా, బర్న్స్, ఐరన్ ఓవర్లోడ్ పేషెంట్స్, డిక్రీజ్ ఇమ్యూనిటీ, లుకేమియా, లింఫోమా, హూ ఆర్ హ్యావింగ్ న్యూట్రోపీనియా అండ్ డీకే పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ స్పోర్స్ అనేవి త్రూ ఇన్హలేషన్ రూట్ ఎంటర్ అయినప్పుడు బ్లడ్ వెజల్ వాల్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రొలిఫరేషన్ జరుగుతుంది. ప్రొలిఫరేట్ ఎట్ ద బ్లడ్ వెజల్ వాల్ అండ్ పెనిట్రేట్ త్రూ క్రిబ్రిఫార్మ్ ప్లేట్. ఓకే, ఇన్హలేషన్ అయిన తర్వాత త్రూ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అనేది అది బ్రెయిన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే, బ్రెయిన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ కాజెస్ ఫస్ట్ రైనో సెరిబ్రల్ ఫ్రాంటల్ లోబ్ యాబ్సెస్. ఫస్ట్ త్రూ నోస్ ఇన్హలేషన్ తోటి వెళ్ళి సెరిబ్రంలో ఫ్రాంటల్ లోబ్ దగ్గర యాబ్సెస్ అనేది కాజ్ చేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ మేనిఫెస్టేషన్. సెకండ్ ఏంటంటే క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అవుతుంది. లీడ్స్ టు మనకి క్యావర్నస్ సైనస్లో ఉండే నర్వ్స్ ఏంటి 3, 4, V1, V2 అండ్ 6th క్రేనియల్ నర్వ్స్. ఈ క్రేనియల్ నర్వ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంతేకాకుండా ఇట్ కాజెస్ ప్రోప్టోసిస్ అండ్ పెరిఆస్టియల్ టెండర్నెస్. ఓకే, రైనోసెరిబ్రల్, ఫ్రాంటల్ లోబ్ యాబ్సెస్, క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ ఇవన్నీ అవుతాయి. సో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇట్ కాజెస్ హెడేక్, ఓకే, ఫేషియల్ పెయిన్, ఎక్కడైతే ఇవి కొలనైజ్ అయితే అక్కడ కాజెస్ ఫేషియల్ పెయిన్, అండ్ క్రేనియల్ నర్వ్స్ వచ్చేసి 3, 4, V1, V2 అండ్ 6th క్రేనియల్ నర్వ్ ఇన్వాల్వ్డ్. ఓకే, అండ్ పారానేసల్ ఎయిర్ సైనసెస్ అంటే ఫ్రాంటల్ ఎయిర్ సైనస్, ఎథమోడల్ ఎయిర్ సైనస్, స్పినాడల్ ఎయిర్ సైనస్, మ్యాక్సిలరీ ఎయిర్ సైనస్. ఓకే, ఇవన్నీ ఎయిర్ సైనసెస్లో మనకి పెయిన్ అనేది ఉంటుంది. ఫేషియల్ పెయిన్ నియర్ ద సైనసెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ మీద బ్లాక్ కలర్డ్ ఎస్చర్ is the most common finding. Black color discharge on the face, paranasal air sinuses tenderness,
cranial nerve involvement, periosteal and proptosis, cavernous sinus thrombosis and rhinocerebral frontal lobe abscess ఇవన్నీ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసి సర్జికల్ డీబ్రైడ్మెంట్. సర్జికల్ డీబ్రైడ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు డూ. సెకండ్ ఏంటిదంటే ఐసావుకోనజోల్ వాడతాం. నెక్స్ట్ ఐసావుకోనజోల్ is also used in aspergillus treatment, and amphotericin B, which is an ergosterol synthesis inhibitor by inhibiting 14 alpha D methylase. Okay, and we should stop steroids. Okay, we should stop the steroids యూజ్ చేస్తే వాడటం స్టాప్ చేయాలి. amphotericin B and first and foremost surgical debridement of the SR on the face. So this is the treatment for the mucormycosis. Okay, next we are going to talk about Pneumocystis jirovecii. Okay, Pneumocystis jirovecii అంటే ఇది మోస్ట్ కామన్లీ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, లో ఇమ్యూనిటీ పేషెంట్స్కి Pneumocystis jirovecii అని వస్తుంది. ఓకే, ఇక్కడ మోస్ట్ కామన్ మేనిఫెస్టెన్స్ ఏంటంటే పీసీపీ అంటే ఏంటిది? న్యూమోసిస్టిస్ నిమోనియా. ఈ నిమోనియా ఎలా ఉంటుంది? డిఫ్యూజ్ ఏటిపికల్ నిమోనియా, డిఫ్యూజ్ ఇంటర్స్టీషియల్ నిమోనియా అంటే ఇప్పుడు ఇది లంగ్ అంటే, ఇఫ్ దిస్ ఇస్ లంగ్, మనకు టోటల్ హేజీ ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటాయి. ఓకే, డిఫ్యూజ్ ఇంటర్స్టీషియల్ నిమోనియా. ఓకే, అండ్ ఇది ఒక ఫంగస్ కదా, దిస్ ఇస్ ఈస్ట్ లైక్ ఫంగస్. ఓకే, ఈస్ట్ లైక్ ఫంగస్. ఓకే, it is originally yeast like fungus but is originally a protozoan. ఇది మనకు ఒక ప్రోటోజోన్. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ప్రోటోజోన్ అండ్ ఈస్ట్ లైక్ ఫంగస్. ఇట్ ఈస్ అన్ ఈస్ట్ లైక్ ఫంగస్. ఇక్కడ మోస్ట్ కామన్ మేనిఫెస్టేషన్స్ ఏంటంటే న్యూమోసిస్టిస్ నిమోనియా. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి న్యూమోసిస్టిస్ నిమోనియా వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ హ్యావింగ్ CD4 కౌంట్ లెస్ దాన్ 200. ఓకే, CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 200 ఉన్న హెచ్ఐవి పేషెంట్ కానీ, ఎవరైతే లో ఇమ్యూనిటీ ఉన్న పేషెంట్స్ కానీ సచ్ as నియోనేట్స్ కానీ, డయాబెటిక్ మెలిటస్ పేషెంట్స్ కానీ, దోస్ ఆర్ హూ ఆర్ హ్యావింగ్ లుకేమియా, లింఫోమా, ఈ పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ ఏమవుతుందంటే దే హ్యావ్ లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్. లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లంగ్స్ దగ్గర ఇట్ కాజెస్ డిఫ్యూజ్ ఇంటర్స్టీషియల్ నిమోనియా. ఓకే, అంతేకాకుండా బైలేటరల్ గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ అండ్ క్యావిటీస్ ఉంటాయి. ఇట్ ఫార్మ్స్ క్యావిటీస్, న్యూమాటోసీల్స్. ఓకే, క్యావిటీస్, గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ అండ్ డిఫ్యూజ్ ఇంటర్స్టీషియల్ నిమోనియా. ఓకే, ఇవన్నిటిని మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? డయాగ్నోసిస్ ఎట్లా అంటే BAL, బ్రాంకియో ఆల్వియోలార్ లవాజ్. ఓకే, డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామంటే బ్రాంకియో ఆల్వియోలార్ లవాజ్ కానీ, లంగ్ బయాప్సీ కానీ. ఓకే, బ్రాంకియో ఆల్వియోలార్ లవాజ్ తోటైనా చేస్తాం. ఈ లవాజ్ని మనం చూస్తే హెచ్ఎండి చేసి చూస్తే in the presence of, this is most important, methamine. Okay, silver stain. This is the most important part. Pneumocystis jirovecii infection most commonly మనకి pneumonia కాజ్ చేస్తుంది in the HIV patients with less than 200 and immunity తక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి who have low cell mediated immunity, వాళ్ళకి pneumonia ఎట్లా ఉంటుందంటే diffuse interstitial pneumonia, bilateral ground glass opacities and also causes cavities, pneumatoceles. ఎప్పుడైతే మనము బ్రాంకియల్ లెవెల్ చూస్తే in the presence of methamine silver stain మనకి ఈస్ట్ కనబడుతుంది, ఈస్ట్ లైక్ ఫంగస్. ఓకే, ఎలా ఉంటుంది? డిస్క్ షేప్డ్ ఈస్ట్ లైక్ ఫంగస్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫ్లోరసెన్స్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్లోరసెన్స్.
ఫ్లోరసెన్స్ లైట్ అండ్ మిథమైన్ సిల్వర్ స్టెయిన్ చేసేస్తే మనకి డిస్క్ షేప్డ్ అంటే ఇలా డిస్క్ షేప్స్ మనకి చాలా ఉంటాయి. ఓకే, హెచ్ఎండి స్లైడ్లో మనకి డిస్క్ షేప్డ్ ఈస్ట్ లైక్ ఫంగస్ ఇన్ ద presence ఆఫ్ మిథమైన్ సిల్వర్ స్టెయిన్ బై యూజింగ్ బ్రాంకియోలోరల్ లవచ్. ఓకే, సో దిస్ ఈస్ నిమోసిస్టిస్ జిరోవిసే. అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి ట్రైమిథోప్రిన్ సల్ఫోమిథాక్సజోల్ ఈజ్ ద ఫస్ట్ లైన్. సెకండ్ వచ్చేసరికి పెంటామెడిన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, పెంటామెడిన్ అండ్ అటోవాక్వోన్. నెక్స్ట్ ఫోర్త్ డాప్సోన్ ఆర్ డాప్సోన్ ప్లస్ ట్రైమిథోప్రిన్, ఇది అనేది ప్రొఫైలాక్సిస్. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్. దిస్ ఈస్ ద ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్సిస్ ఆప్షన్ ఏంటి, డాప్సోన్ ఆర్ డాప్సోన్ ప్లస్ ట్రైమిథోప్రిన్. ఓకే, వెన్ CD4 కౌంట్ ఈస్ లెస్ దాన్ 200 ఉందనుకో ఇన్ హెచ్ఐవి పేషెంట్, మనం నిమోసిస్టిస్ జిరోవిసై నిమోనియా రాకుండా డాప్సోన్ ఆర్ డాప్సోన్ ప్లస్ ట్రైమిథోప్రిన్ అనేది యూజ్ చేయొచ్చు. ట్రీట్మెంట్కి ట్రైమిథోప్రిన్ ప్లస్ సల్ఫోమిథాక్సజోల్. ఇట్ ఈస్ అన్ ఈస్ట్ లైక్ ఫంగస్, డిస్క్ షేప్డ్ వెన్ సీన్ త్రూ మిథమైన్ సిల్వర్ స్టెయిన్. అండ్ అది బయాప్సీ కానీ బ్రాంకియోలోరల్ లవచ్లో కానీ శాంపుల్ అనేది తీసుకోవాలి. మనం ఎక్స్రే తీసి చూస్తే డిఫ్యూజ్ ఇంటర్స్టిషియల్ ఇన్ఫిల్ట్రేట్స్, బయలెటరల్ జీజీఓ అండ్ నెమటోసిల్స్, పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ low cell mediated immunity, and HIV patients who are having less than 200 CD4 T cell count, and it is actually yeast-like fungus. Originally, it is a protozoan, and it causes diffuse interstitial pneumonia, which is called as PCP, pneumocystis pneumonia. Okay, it mostly affects the people having low immunity. Okay, thank you for your patience listening.